ఏది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక ప్రధానమైన ఆదేశాలు జారీ చేసింది. నాకు నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఈ ఆదేశాలను జారీ చేయాల్సి వచ్చిందంటే, ఒకసారి మీరు అందరూ కూడా చూడండి, ఒక రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అంటే మన భాషలో రాబడికి సంబంధించి ఈ ఆదాయం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అనేది పక్కదారి పడితే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించాలి, సంక్షేమ పథకాలు అందించాలి, ఇంకో పక్కన జీతాలు ఇవ్వాలి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ చాలా రకాలుగా ఉంటాయి. సో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన అంశాలు ఇవి చాలా కీలకమైన అంశాలు. ఎవరైనా కేవలం ఆదాయ లీకేజ్లపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అనే పదాన్ని విని ఉంటారు, కానీ ఈ ఆదాయ మార్గాల విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఒకసారి లోతుగా కనుక చూస్తే కళ్ళు బైర్లు గమ్మే అంశాలు కనబడతాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఏసీపీ సోదాలలో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక చోట ఏదో ఒక అధికారి పట్టుబడినప్పుడు వేల కోట్లు, వందల కోట్లు అంటూ కూడా చాలా సందర్భాలలో మనం చాలా పేపర్లలో కూడా చూసాం. ఆదాయ వనరులు ఏ విధంగా వాళ్ళకు ఆదాయంగా మారిపోతుంది, ఎందుకు ప్రభుత్వానికి నష్టంగా మారిపోతుంది, దాంతో ట్యాక్స్ విషయంలో ఏం చేస్తున్నారు అనేది మరొక ఎపిసోడ్గా మారిపోయింది. సో దానికి సంబంధించి డెప్త్గా ఏంటంటే, ఇటు హైడ్రా కానీ టాస్క్ ఫోర్స్ తరహాలోనే ఫుల్ పవర్స్తోనే ఒక ప్రత్యేక విభాగాన్ని అయితే ఏర్పాటు చేశారు. జిఎస్టీ కానీ, ఎక్సైజ్ కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, సివిల్ సప్లై విభాగాలపై పూర్తి స్థాయిలో కూడా నిఘా ఉంచిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి, జిఎస్టీకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో జిఎస్టీ ఎగవేతదారులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. జిఎస్టీని ఎగవేసి జిఎస్టీకి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించే వాళ్ళు, దానిని పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే బ్లాక్ మనీగా మార్చుకునే వాళ్ళు చాలా వరకు ఉన్నారు. సో దాని మీద స్పెషల్గా మనం ఫోకస్ పెట్టాలి. ఈ జిఎస్టీ ఎగవేతలు ఎవరైతే ఉన్నారో, ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి పూర్తిగా కూడా జిఎస్టీకి సంబంధించి పూర్తిగా కూడా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది. దానికి సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఇంకోటి ఎక్సైజ్ శాఖకి సంబంధించి, ఎక్సైజ్కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి, లాభాలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని నడిపించేదే మద్యం అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. సో మద్యానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక రిజిస్ట్రేషన్లు, దాంతోపాటుగా అంటే ఇండ్ల రిజిస్ట్రేషన్లు కానీ, భూముల రిజిస్ట్రేషన్లు కానీ, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు కానీ, వాహన రిజిస్ట్రేషన్లు కానీ, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంకా సివిల్ సప్లైకి సంబంధించి వీటన్నింటి మీద కూడా స్పెషల్గా నిఘా పెట్టాలి. ఎందుకంటే ఆదాయ మార్గాలకు సంబంధించి గండి కొడుతున్న అధికారులు చాలామంది ఉన్నారు. అది ఎట్లా బయటపడిందంటే ఏసీపీకి సంబంధించిన దాడుల విషయంలో బయటపడ్డది. సో ఆదాయ లీకేజ్లకు సంబంధించి స్పెషల్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేసిండు. అవసరమైతే కొత్త చట్టం కూడా తీసుకురావాలి. కానీ ఈ ఆదాయానికి సంబంధించిన రాబడికి గండి కొడుతున్న అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పింది. ఈ విషయంలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డితో 100కు 1000% మనం ఏకీభవించాలి. ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని గండి కొడుతూ వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తూ వేల కోట్ల వ్యాపారాలు చేస్తూ వ్యాపార సామ్రాజ్యంగా మారిపోతున్న అధికారుల భరతం పట్టడానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించి జిఎస్టీ కానీ, ఎక్సైజ్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ కానీ, సివిల్ సప్లై కానీ భారీగా ఆదాయం వచ్చే మార్గాలు ఇవే. కాబట్టి వాటికి సంబంధించి రాష్ట్ర ఖజానా మీద దెబ్బపడకుండా గట్టిగా కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఏర్పాటు చేసిండు. దానికి సంబంధించి కూడా నిన్న ఆదేశాలను కూడా జారీ చేసిండు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో, అక్రమ అధికారులు ఉన్నారో, అక్రమంగా సంపాదించాలనే అధికారులు ఉన్నారో, ప్రభుత్వ ఆదాయాన్ని గండిగొచ్చేటోళ్ళు ఉన్నారో, ఇప్పుడు వాళ్ళ జీవితాలను గండిగొడుతుంది. చూడరు, ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఒక గంట 2 గంటలో కాదు, మొత్తం ఎప్పటికీ 24 గంటలు వాళ్ళు మానిటర్ చేస్తారు.